దంగల్ మూవీస్ రికార్డ్స్ కూడా బదులు కొట్టేస్తుంది అన్న. అయితే సినిమా 3 గంటల పైనే ఉంటున్నారు, 3 గంటల 20 నిమిషాలు. మరి అంతసేపు ప్రేక్షకులను కూర్చోబెట్టడం అంటే కత్తి మీద సామే కదా. అది డెఫినెట్గా కూర్చుంటారండి. ఎందుకంటే ఇప్పుడు యానిమల్ ఉంది, యానిమల్ కూడా సేమ్ టైం తీసే విధానం ఉంటుంది. ఎవరిని కూర్చోబెట్టాలన్నా అన్ని సినిమాలు హిట్ అవుతాయని నేను చెప్పను, డెఫినెట్గా ఫ్లాప్ అవుతాయి. కానీ తీసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పటివరకు తీసిన సుకుమార్ సినిమా రంగస్థలం ఉంది, పుష్ప ఉంది, అలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు, నానక ప్రేమతో చాలా మంచి మూవీస్ తీసాడు. అందులోని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది, మీకు 90% అర్థమైపోద్ది. దీని అమ్మ సినిమా అర్థం అవ్వకుండా ఏవైతే హైలైట్స్ ఉన్నాయో మొత్తం అన్నీ ఎక్కించాడు అన్న. అయితే ప్రధానంగా మల్టీప్లెక్స్లో 500 ఉంది సినిమా టికెట్ ప్రైస్, సింగిల్ స్క్రీన్స్లో 350 అట్లా ఉంది. మరి పెరిగిన టికెట్ రేట్లు కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండాలంటున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? కామన్ రేట్లో అందుబాటులో ఉండాలంటే ఇప్పుడు మూవీ 300-500 కోట్లు అయితే తీస్తున్నారు, వాళ్ళకి బడ్జెట్ అనేది రావాలి. ఇప్పుడు ఆ సినిమా ఆడేదే 15 days ఆడుతుంది మహా అయితే, బాగా ఆడితే. ఆ తర్వాత ఆడుతుంది, అంత ఆడదు. మిగతా మూవీస్ వస్తూ ఉంటాయి 20 daysలో. దాన్ని బట్టి కూడా చూసుకోవాలి కదా వాళ్ళు. ఈలోగా కలెక్ట్ చేస్తుంది. తర్వాత చూడాలనుకున్న వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు తర్వాత చూసుకుంటారు. ఆ సినిమానే తీశారు కదా వెంటనే, 10 daysలో తీసేది కాదు, ఉంటుంది. సో ఓవరాల్గా పుష్ప 2 Day 1 ఎంత కలెక్ట్ చేస్తాం ఉన్నాం అన్న? Day 1 కలెక్షన్ ఆల్ టైమ్ రికార్డ్ అవుతుంది, 250 వరకు ఉంటుంది. ట్రిపుల్ ఆర్ బ్రేక్ అవుతుంది, ట్రిపుల్ ఆర్ బ్రేక్ అయిపోతుంది, ఆలోచించవసరం. 300 పక్క కొడుతుంది అన్న. 300 ఎక్స్పీరియన్స్. బాహుబలి 218, ట్రిపుల్ ఆర్ 223. సో ఈసారి పుష్ప 2 ఎంతవరకు కలెక్ట్ చేస్తాం? త్రిబుల్ దాటేస్తుంది అన్న. త్రిబుల్ పక్కా దాటేస్తుంది త్రిబుల్. ఎందుకంటే సినిమా చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. అవెంటెడ్ సినిమా ఫస్ట్ ప్లేస్లో ఉంది. పుష్ప 2 ఫస్ట్ ప్లేస్ అతనికి. సినిమా మాత్రం ఎవ్వరికి బోర్ కొట్టదు, పక్కా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. నార్త్ ఇండియాలో ఈ సినిమా రీచ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నార్త్ ఇండియా, ఢిల్లీ, ఇండియాలో మొత్తం ఊరో మాస్ అన్న. మొన్నే పాట్నాలో చూసానన్న, ఎన్ని మంది వచ్చారంటే అక్కడికి. హీరోని చూసి మొత్తం అంత గ్రౌండ్ చూసి ఒక్కొక్కరు హీరోలు పక్కా. ప్రభాస్కి కూడా అంతమంది క్రేజ్ ఉండదు పాట్నాలో. అక్కడ ఫ్యాన్స్ మాత్రం మామూలుగా ఉండదు. ఈసారి పక్కా సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. వితౌట్ ఎనీ డౌట్ మీరు Day 1 ఎన్నిసార్లు చూస్తారు? ఎన్నిసార్లు చూస్తాను. ఫస్ట్ డే, సెకండ్, థర్డ్ ఎప్పుడైనా వెళ్తూనే ఉంటానన్న. టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, 500 రేట్ ఎట్టుంటా అన్న. నేనైతే ఫ్యాన్ అన్న, పోతానన్న. ఎక్కడైనా చూస్తా, సందే ఏ థియేటర్ అన్న, కిందైనా పైన పక్కా ఎంజాయ్ చేస్తా సినిమా చూసి. సూపర్ అన్న. ఏంటి పుష్ప 2 పై మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? పుష్ప ఆల్ టైమ్ రికార్డ్, బాహుబలిని బీట్ చేస్తుంది. డైరెక్ట్ 200 crores మొత్తం బీట్ అయిపోతుంది. బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అయిపోతుంది. నిన్న అల్లు అర్జున్ పార్ట్ రిలీజ్ అయింది కదా, ఫీలింగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ భయ్య. సాంగ్స్ అయితే మామూలుగా లేవు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. ఇక బ్లాక్ బస్టర్ అంతే, ఇంకా సినిమా మామూలుగా ఉండదు. చెన్నై బుకింగ్స్ చూస్తుంటే చెన్నైలో కూడా చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఫస్ట్ ఏందన్న, ప్రతి రాష్ట్రం, ప్రతి స్టేట్లో ఫుల్ అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి టికెట్లు. నార్త్ ఇండియాలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారన్న పుష్ప 2? మొత్తం అన్న వరల్డ్ వైజ్ అన్న సినిమా అంటే సూపర్ అంతే. ఇంకా ఇప్పుడు ప్రీమియన్స్ జరుగుతుంది, చూస్తున్నారు అంతే. సినిమా కూడా ఒక రేంజ్లో ఉంటుంది. సినిమా 3 గంటల 20 నిమిషాలు అంటున్నారు కదా, మరి అంతసేపు ప్రేక్షకులను కూర్చోబెట్టగలుగుతుంది అనుకుంటున్నారు? కూర్చోబెడుతుంది అన్న, తప్పకుండా కూర్చోబెడుతుంది అంతే. పుష్ప 1 చూసినాము, 2 చూస్తాము అంతే. ఇది ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది అంతే. టికెట్ రేటు 530 అట్లా ఉంది కదన్న మల్టీప్లెక్స్లో, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? పెంచని అన్న, ఏమవుతుంది అన్న, ఒకసారే కదా పెట్టేది మనం. ప్రతి నెల 3-4 సినిమాలు ఏమన్నా చూస్తామా? ఒక సినిమాకి పెట్టలేమా ఖర్చు? 1000 రూపాయలు పెట్టలేమా? 500 పెట్టలేమా? పెడదామన్న, ఫ్యాన్స్ ఉన్నారు, చూడాలనుకున్న ఫ్యామిలీతో మంచిగా వెళ్తారు, చూస్తారు. వరల్డ్ వైడ్ Day 1 గ్రాస్ ట్రిపుల్ ఆర్ దాటుతుంది అనుకుంటున్నారన్న? ట్రిపుల్ ఆర్ ఏందన్నా, అన్ని గ్రాస్ గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపు 5వ తారీఖు చూస్తారు కదా, టికెట్ కూడా బుక్ చేసుకున్నా. ఏ థియేటర్? ఏషియన్ మిత్రా. మెగా ఫ్యాన్ సపోర్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారన్న గ్రౌండ్ రియాలిటీ? అది ఎప్పుడు ఉంటుందన్న ఆయనకు. ఆయన అంటే హనుమాన్ లాగా వెనకాల నుండి నడిపిస్తాడు ఆయన అంతే. చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతే, వెనకాల నుండి నడిపిస్తారు మంచిగా అంతే. అల్లు అర్జున్ తగ్గేదే లేదన్న. అందరూ కలిసే ఉన్నారు, సోషల్ మీడియాలో అనవసరం కొట్టుకుంటున్నారు అంటారు. ఏం లేదన్న, ఎందుకుంటాయన్న ఫ్యామిలీలో గొడవలు ఏం ఉండవు, అంతా క్షేమంగా ఉన్నారు అంతే. గొడవలు గిడవలు ఏమి ఉండవు అంతే. మాది రాయలసీమ, పుట్టింది పులివెందుల, పెరిగింది అనంతపూర్, ఉంటుంది హైదరాబాద్ అంతే. పుష్ప 2 హైప్ ఎలా ఉంది? బీభత్సం ఉంది, అసలు మామూలు అయిపోతే కాదు. మేము ఎప్పుడు మధ్యాహ్నం వచ్చినాము, అప్పటి నుంచి అసలు మామూలుగా లేదు. వస్తూనే ఉన్నారు జనాలు, పోతూనే ఉన్నారు. బయట ఫుల్ ట్రాఫిక్. ఎప్పుడు లాస్ట్ టైం అయితే అప్పుడు కూడా సేమ్ ఇలాగే, ఎప్పుడు అలయకొండపురం 3 years బ్యాక్, అప్పుడు కూడా ఘోరంగా ఉండే. సో ఈసారి కూడా మంచిగా సక్సెస్ఫుల్ అయితే బాగుండేది. ఆల్మోస్ట్ 4 ఏళ్ళ తర్వాత వస్తున్నాడు మళ్ళీ బన్నీ తెర మీదకి, ఎలా అనిపిస్తుంది? ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్ ఉంది అసలు. మార్నింగ్ నుంచి లీవ్ పెట్టేసుకున్నారు, వచ్చినాం జాబ్ లీవ్ పెట్టేసుకున్నారు, దీనికోసమైనా సపరేట్గా వచ్చినాం. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కుకట్పల్లి ఇక్కడే ఉంటాము.
ఇప్పుడు పుష్ప 2 నార్త్ ఇండియాలో కూడా చాలా ఎక్కువ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నార్త్ ఇండియాలో ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు సినిమా? ఈసారి అయితే బాలీవుడ్ మూవీ కంటే ఇంతకుముందు ఎప్పుడు తెలుగు మూవీ అంతగానే ఆడలేదు నార్త్లో. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఒక మన తెలుగు మూవీ ఆడుతుంది, బీభత్సంగా ఉంటుంది, మన పేరు ఎక్కడికో వెళ్తుంది, ఇది మాత్రం పక్క. RRR సలార్ ఈ రికార్డ్స్ అన్ని బదులవుతాయా? RRR సలార్ ఈ రికార్డ్స్ బదులవుతాయా అన్న? ఈసారి చూడన్నా, ఆ దానికి డబల్ త్రిబుల్ మామూలుగా ఉండదు అసలు. మా అన్న పేరుతో పాటు మా ఫ్యాన్స్ నేమ్ కూడా ఆర్మీ అక్కడ వినిపిస్తుంది, ఇక్కడ కాదు, నార్త్లో కూడా వినిపిస్తుంది. లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు మెగా ఫ్యాన్ సపోర్ట్ కావాలా వద్దా, ఉందా లేదా, గ్రౌండ్ రియాలిటీలో ఎలా ఉంది చెప్పు, న్యూట్రల్గా చెప్పు. వస్తుంది అన్న, అవి ఫ్యామిలీ ఇష్యూస్ మామూలుగానే ఉంటాయి. ఏంటంటే మనం కొట్టుకుంటాం ఊరికి అనవసరంగా, అసలు వాళ్ళ మధ్య కూడా పెద్ద ఇష్యూస్ ఉండవు అన్న. ఒక్కసారి ఇప్పుడు మెగాస్టార్ కానీ పవన్ కళ్యాణ్ ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే అందరూ కలిసిపోతారు, అది అసలు పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే మనలో కొంచెం ట్రోల్స్ చేసి దాన్ని హైలైట్ చేస్తున్నారు. స్పీచ్లో చెప్తారనుకుంటున్నారా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి అని చెప్తారనుకుంటున్నారా? చెప్తారన్న, చెప్తారు. కాకపోతే అప్పుడు అంతలా ఏమో మరి ఏదో ఇష్యూ ఉంది సంథింగ్, బట్ అది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా ఇష్యూ ఉంటే కొంచెం టైం పడుతుంది సాల్వ్ అవడానికి, అంతే. అంతమించి ఏం పెద్ద అది ప్రాబ్లం కాదు. సో నీ అవ్వ తగ్గేదేలే, అంతే. సార్ పుష్ప 2 ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఇంకా 2 రోజులే ఉంది రిలీజ్కి, ఎలా ఉంటుంది? పుష్ప 2 కలెక్షన్స్ బాగానే అవుతాయండి. ప్రజెంట్ ఇదే మూవీ ఉంది కాబట్టి నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్ 1 కన్నా 2 బాగానే వస్తాయి. కాకపోతే ఏంటంటే ఏపీలో ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు, కానీ అది కూడా బాగానే వసూలు అవుతుంది. అయితే టికెట్ రేటు 500 పైనే ఉంది మల్టీప్లెక్స్లో, దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? కొంచెం తగ్గియాలి ఫస్ట్. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఆరోగ్య ప్రశ్న వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రావాలి కాబట్టి కొంచెం ఫస్ట్ వీక్లో పెంచేసిన సెకండ్ వీక్ నుంచి వెళ్ళి కొంచెం తగ్గియాలి. ఎందుకంటే అందరూ చూడాల్సిన మూవీ కాబట్టి. ఇప్పుడు వచ్చే పెద్ద మూవీస్లో ఇది ఉంది. దీని ఈగర్లీగా ఒక 3-4 ఇయర్స్ నుంచి అల్లు అర్జున్ గారు కష్టపడుతున్నారు. ఇంకోటి అల్లు అర్జున్ గారి కోసం చూడాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యామిలీ కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఏదో చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ బాగానే ఉంటారు, మెగా ఫ్యామిలీ కూడా బాగానే ఉంటుంది, వాళ్ళంతా సపోర్ట్ చేసుకుంటారు. మన వాళ్ళ పబ్లిక్ ఒక్కటే అట్లా చేస్తున్నారు పాపం కామెంట్స్, అలా ఏం లేదు. ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉంటుంది, అక్కడ టికెట్స్ ఇస్తారు, ఇక్కడ కూడా టికెట్ల రేట్లు పెంచుకుంటారు, అంతా మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని చెప్పేసి కొట్టేసుకుంటున్నారు పబ్లిక్. సో పబ్లిక్ ఒకటే చెప్తున్నా, వాళ్ళు బాగానే ఉంటారు, మనం కూడా అందరూ బాగుండాలి. సో టికెట్స్ అనేది కూడా రీజనబుల్గా, సెకండరీ కూడా నిర్మాత వాళ్ళకి, డైరెక్టర్లకి అందరికీ మంచిగా రావాలి. సో మళ్ళీ ఇది అంతేకాకుండా రష్మిక మందాన ఉంచాలి ఆ హీరోయిన్ గుంచాలు బాగా చూస్తున్నారు మూవీస్, ఆయన నేషనల్ క్రష్ కాబట్టి. సినిమా 3 గంటలు ఉందన్న రన్ టైమ్, మరి 3 గంటల పైన రన్ టైం అంటే మరి అది రిస్కే కదా? 3 గంటల రన్ టైమ్ అంటే అది మ్యాక్సిమమ్ సినిమా బాగుంది కాబట్టి అలా అనిపించదు. అది మనకు 3 అవర్స్ అంటారు కానీ 2 అవర్స్ 2.5 అవర్స్ అనిపిస్తుంది. సో మూవీ అనేది చాలా బాగుంటే అది ఏం చూడరు, ఇంకా చూడాలనిపిస్తుంది. బోరింగ్ అనేది మనకు తెలీదు, మూవీ చూస్తే తెలుస్తుంది. అవునన్న, కర్ణాటక నుంచి అల్లు అర్జున్ కోసం వచ్చానన్న. నేను అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ అన్న, అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే నన్ను మా ఊళ్ళో అందరూ బన్నీ అంటారు, నన్ను మా ఊళ్ళో అందరూ. మీకు అది కర్ణాటకనే, మీకు కన్నడ అర్థం కాదు, తెలుగులో మాడతా సార్ మీకోసం. ఈ సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు, కర్ణాటకలోనే 10,000 కోట్లు రాకపోతే 10,000 కోట్లు వసూలు చేస్తుంది ఇది మా కర్ణాటకలో. కన్నడలోనే 10,000 కోట్ల పైనే, ఇంకా ప్రపంచం మొత్తం ఓల్డ్ 1,00,000 కోట్లు కన్ఫర్మ్ ఈ సినిమా. చూడండి పుష్ప 2 అరే ఆలోచన ఏదో డే 1, ఇంకా డే 1 అయితే ఇంకా నాకు తెలిసి ఖచ్చితంగా ఒక 10,000 కోట్లు, ఒక 20,000 కోట్లు కన్ఫర్మ్ పక్క.